మనం అనుకుంటాం మన చేతి పని కష్టార్జితము, లేకపోతే మనం ఎంత సంవత్సరాలు కష్టపడ్డాము కనుక అందుకే మనకి ఇవన్నీ మనం అనుభవిస్తున్నాము అనుకుంటాం. లేకపోతే ఎవరెవరో మనకి మన అమ్మమ్మలు తాతయ్యలు వీళ్ళందరూ ఇచ్చారు కనుకనే ఏదో కొద్దో గొప్ప చేసుకొని బ్రతకగలుగుతున్నామని కొంతమంది అనుకుంటారు. ఇంకొంతమంది అనుకుంటారు నాకు వయసు ఉంది, బలం ఉంది, అందం ఉంది, ఆరోగ్యం ఉంది, చదువు ఉంది, అన్నీ ఉన్నాయి, అందును బట్టి నేను బ్రతుకుతున్నాను అని అనుకుంటారు. కొంతమంది మంచి భర్త ఉంది, భర్త ఉన్నాడు అందుకని నేను జీవితాన్ని కొనసాగిస్తున్నాను అనుకుంటారు. కొంతమంది అందమైన భార్య వల్లే నేను జీవిస్తున్నాను అనుకుంటారు. కొంతమంది అబ్బా నాకు 2 కొడుకులు, అమ్మ బంగారం లాంటి కొడుకులు, అందుకే నా జీవితం బాగుంది అనుకుంటారు. అబ్బా నాకు కుమార్తె, అబ్బా ఇలాగ ఫీల్ అవుతూ ఉంటారు. ఇవన్నీ కాదండి. ఓన్లీ హిస్ గ్రేస్ అండ్ దాట్ గ్రేస్ ఇస్ ఆల్ సఫిషియంట్ ఫర్ అస్. ఆమేన్. మన ప్రార్థన కూడా కాదండి, మన భక్తి ఎంత మాత్రమూ కూడా కాదండి, మనం చేసే అర్పణలు ఆరాధనలు ఇవేమీ కాదంట. ఆయన కృపే మన పట్ల ఎడబాయక నిరంతరము నిత్యము నిలుస్తుంది. ఆమేన్. నువ్వు అతిశయించాల్సిన దేవుని కృపను బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి కాదు, ఉద్యోగాన్ని ఇచ్చిన వాడిని బట్టి కాదు, నీకు నెల నెల జీతం అకౌంట్లోకి వేస్తున్న వాడిని బట్టి కూడా కాదు. నీకు ఇస్తుంది ఎవరు? దేవుని కృప. హల్లెలూయా. నీ డాక్టర్ కాదు, నీ మెడిసిన్స్ కాదు, నీ వైద్యం కాదు. ఎవరు? దేవుని యొక్క కృప. నువ్వు అంత బాగున్నావు, కుటుంబస్తుల మధ్య తలెత్తుకోగలుగుతున్నావు, జీవించగలుగుతున్నావు అంటే నీ కష్టమో నీ కష్టార్జితమో నీ పిల్లల సత్ప్రవర్తనో కాదు. గుర్తుపెట్టుకో. లేకపోతే నీ దైవత్వం కూడా కాదు, ఆయన కృప. కొంతమంది అనుకుంటారు అబ్బా కుటుంబంలో నేను ఎంత బాగున్నాను, అందరికంటే నా స్థితియే బాగుంది, అందరికంటే వాళ్ళకంటే వీళ్ళకంటే ముందు నా పిల్లలే సెటిల్ అయిపోయారు అని చెప్పి చాలామంది అతిశయిస్తారు. నువ్వు అతిశయించాల్సింది దేవుని కృపను బట్టి. ఆమేన్. చదువు, ఆస్తి, అంతస్తు ఇవేమి కాదండి. ఏంటండి? విచ్ ఇస్ ఆల్ సఫిషియంట్ ఫర్ us. ఇది నేను రూఢిగా చెప్పగలను. ఆమేన్. ఆయన కృప నాకు, మీరు చెప్పగలరా? ఆయన కృప చెప్పండి, నాకు చాలును. ఆమేన్. అది శాశ్వతమైన కృప, ఎడబాయని